శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు నుంచి మనం సౌందర్య లహరి చెప్పుకోబోతున్నాం అనమాట. అంటే అర్ధభాగం మనం కంప్లీట్ చేసుకున్నాం. ఆనంద లహరి కంప్లీట్ అయిపోయింది మనది. సౌందర్య లహరి అమ్మవారి సౌందర్య వర్ణన మనకి ఇందులో తెలియజేస్తుంది. దీన్ని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవాలి? ఇవన్నీ కూడాను మనం ఎప్పటిలాగే డీటెయిలింగ్‌లోకి, విశ్లేషణలోకి వెళ్ళిన తర్వాత చక్కగా ఒక్కొక్కటి మనకి అర్థమవుతూ ఉంటాయి. ముందుగా ఈరోజు మనం సంస్కృత శ్లోకాన్ని వినేద్దాం. ఆ తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాలు, తర్వాత తెలుగులో శ్లోకం, ఆ తర్వాత ఆ శ్లోక విశ్లేషణ. गतेर्माणिक्यत्वं गगनमणिभिः सान्द्रघटितम् किरीटं ते हैमं हिमैर्सुते कीर्तयति यः सनीडयच्छायाच्छुरनसबलं चन्द्रसकलं धनुःसौनसीरं किमिति न निबध्नाति दिशणाम्. చాలా చక్కగా శ్లోకాన్ని పాడి వినిపించారు పావని. మరొకసారి అభినందన తెలియజేస్తూ మనం ఈరోజు శ్లోక ప్రతిపదార్థ తాత్పర్యాల్ని తెలుసుకుందాం. హిమగిరిసుతే, హిమవంతుడి కూతురైన పార్వతి, మాణిక్యత్వం, మాణిక్యాదుల చేత, గతైహి పొందబడినట్టి, గగనమణిభిః ఆకాశంలో మణుల వలె ప్రకాశిస్తూ, ద్వాదశాదిత్యుల చేత, సాంద్రఘటితం దగ్గర దగ్గరగా కూర్చబడినదగు, హైమం బంగారంతో నిర్మింపబడిన, తే నీ యొక్క కిరీటమును, యహ ఏ సాధకుడు, కీర్తయతి కీర్తించునో, సహ అతడు, ఛాయ కాంతి చేత, వేటి కాంతి చేత? కిరీటం నందలి రత్నాల కాంతి చేత, చురణ వ్యాపించుటయందు, శబలం పీతారుణ నీలవర్ణాది చిత్రవర్ణములు కలిగినదైన చంద్రశకలం చంద్రరేఖను చూసినప్పుడు, షౌణాసీరం ఇంద్ర సంబంధమైన, ధనుహు ధనస్సు, ఇతి ఇది అని, దిశాణం బుద్ధిని, నిబధ్నాతి అన్నారు. అంటే ఎలా బంధించకుండా ఉండగలను అని అర్థం అన్నమాట. అంటే దీనికి ఇప్పుడు మనం తాత్పర్యం గనక చెప్పుకుంటే, ఇక్కడ శంకర్లు వారు ఏమిటి చెప్తున్నారు మనకి అంటే, ఓ హిమగిరి పుత్రి హైమవతి, జగన్మాత పరమేశ్వరి, నీ శిరస్సుపై ఉన్న ఆ బంగారు కిరీటంలో పొదగబడిన మణులున్నాయి చూసావో, అవి మణులేనా? మణుల రూపంలో ఉన్న ద్వాదశాదిత్యులు కదా! వారు నీ కిరీటంలో మణులలాగా ఒదిగిపోయి వింత వింత రంగులు వెదజల్లుతున్నారు. నీ నుదుటిన ప్రకాశిస్తున్న ఆ చంద్రరేఖ ఈ ద్వాదశాదిత్యుల ప్రకాశం ద్వారా ఇంద్రధనస్సులాగా వింత వింత రంగులను వెదజల్లుతోంది. నీ ఈ కిరీటాన్ని, చంద్రరేఖతో సహా ఉన్నటువంటి ఆ కిరీటాన్ని ఎవరైతే దర్శిస్తున్నారో ఆ కవీంద్రులకు, ఆ సాధకులందరూ నీ కిరీటాన్ని దర్శించి, అది తప్పకుండా ఇంద్రధనస్సే అయ్యుంటుందేమోనని భావిస్తున్నారు అంటూ ఇందులో అర్థం చెప్పుకోవచ్చు మనం. ముందు మనం తెలుగులో పద్యాన్ని వినేసి తర్వాత శ్లోక విశ్లేషణలోకి వెళ్దాం. ముందుగా పద్యం. గగనమణి ప్రభాతమణి కాంతి నెలార్చు భవత్కిరీటమున్ పొగడ కవీశ్వరుండు మరి బోల్సన్మానడు నీ శిరంబునన్ జిగిబిగి చిత్రవర్ణముల చిందుచునున్న సుధాంశు ఖండరేఖగని పురందరాఖ్యు విలుగాన్ హిమ పర్వత రాజపుత్రిక. అనురాధ గారు ఎంతో చక్కగా ఈ పద్యాన్ని పాడి వినిపించారు మనకి. ఇప్పుడు దీని వివరణలో కనుక మనం వెళితే,
ఇందాక చెప్పుకున్నట్టుగానే అమ్మవారి కిరీటంలో ఉన్న మణులు నిజంగా మణులు కావు. అవి ద్వాదశ ఆదిత్యలు అంటున్నారు శంకరులు వారు. ఎందుకలా ఆయన అంటున్నారు? అంటే ప్రపంచ స్థితికి కారణమైన సూర్యచంద్రులను ఆమె కిరీటంలో అభివర్ణించి అంబిక భౌతిక రూపాన్ని వర్ణించడానికి ఆరంభించిన మొదటి శ్లోకంలోనే ఆవిడ్ని సూర్యచంద్ర మౌళీశ్వరిగా మనకి సాక్షాత్కరింపజేశారు శంకరుల వారు. అంటే ఆవిడ యొక్క మహారాజ్ఞిత్వాన్ని, మహత్వాన్ని గుర్తించబడాలని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో మొదలు పెట్టడమే ఆవిడ యొక్క ప్రపంచపు ఆధిపత్యాన్ని ఆవిడ కిరీటంతోటే మొదలుపెట్టారని అనిపిస్తోంది. త్రిలోకాలకి రాణిగా కిరీటం ధరించి ఆ కిరీటంలో ఈవిడ సూర్యచంద్రులిద్దరినీ కూడాను ధరించి ఉన్నారు అంటూ ఈ శ్లోకం మనకి ఒక చక్కటి అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. అయితే మనకిక్కడ లలితా సహస్రనామంలో గనక మనం పోల్చుకుంటే దీన్ని కురువింద మణిశ్రేణి కణత్కోటీర మండిత అన్న నామం మనం ఇక్కడ పోల్చి చెప్పొచ్చనమాట. కురువిందమణయ పద్మరాగాఖ్య సోణాః కామానురాగాది బహుగుణశీలా రత్న విశేషాః తదుక్తం గరుడ పురాణే రత్నాధ్యాయే తస్యాస్తటే ఉజ్వలాచారురాగ భవంతి తోయేషు చ పద్మరాగాః సౌగంధికోత్తాః కురువిందజాశ్చ మహాగణాః స్ఫాటిక సంప్రభూతాః సౌగంధికా కురువింద స్ఫాటికానద్యంతరగత పాషాణాది ప్రభేదాస్తద్గర్భే పద్మరాగమణి నా ఉత్పత్తేషు కురువిందః అంటూ దీనికి చాలా పెద్ద వివరణ ఇచ్చారు మనకి. మనం దాని అర్థాన్ని తెలుసుకుంటే గనక కురువిందమణులు అంటే ఇక్కడ మనం కామము, అనురాగము మొదలైన అనేక గుణాలు కల్లా పద్మరాగ మణులవి. గరుడ పురాణంలో రత్నాధ్యాయంలో మనకి ఏ విధంగా చెప్పబడింది అంటే ఒడ్డున ప్రకాశిస్తున్న అందమైన ఎర్రని పద్మరాగమణులు నీళ్లలో ఉన్నాయి అని, సౌగంధికముల నుండి అవి పుట్టాయని, కురువిందాల నుండి పుట్టినవని, స్ఫటికముల నుండి పుట్టినవని, సౌగంధిక కురువింద స్ఫటికాలు నది లోపల ఉండే శిలాభేదాలన్నమాట. వాని గర్భం నుండి ఈ పద్మరాగమణులు ఉద్భవించాయని, వానిలో కురువింద శిలల నుండి పద్మరాగమణులు పుట్టాయని, ఈ మణులు మనకి ఏ రంగులో ఉంటాయంటే మంకెన పువ్వు, గురువింద దాసాని, చంద్రుడు రక్తము, దానిమ్మ విత్తులు రంగుల్లాగా ఉంటాయట. కొన్ని చిగురు వంటి కాంతి కూడా కలిగి ఉంటాయట. దాని ఒడ్డున అంటే రావణ గంగ అనే నది ఒడ్డున అని అర్థం అనమాట. ఈ రావణ గంగలో ఈ కురువింద శిలల నుండి పుట్టిన పద్మరాగమణులు స్పష్టమైన కాంతిని కలిగి ఉంటాయని చెప్పబడుతుంది. ఈ గరుడ పురాణంలో మనకి ఈ కురువిందజములైన పద్మరాగమణులు కామ అనురాగ గుణములు కలవి అని, స్ఫటిక శిలల నుండి పుట్టిన వానికి అట్టి గుణం ఉండదు అని, ఇలాంటి వాటిని స్మరించడం వల్ల శుభము, హరిభక్తి వృద్ధి అవుతుందని, ఇలాంటి మనుల పంక్తి చేత ప్రకాశించే కిరీటం చేత అలంకరించబడి ఉన్న దానవు నువ్వు అన్న విశేషణం ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. అయితే పద్మరాగమణుల కూడి ప్రకాశించే కిరీటము చేత నొప్పున్నది లలిత భక్తుల భక్తి ప్రవర్తనను వృద్ధిగా అవించేది అని భావం ఇందులో చెప్పుకుంటారు. కానీ ఇక్కడ మనకి శంకరుల వారు సౌందర్యలహరిలో ఈ శ్లోకంలో ద్వాదశ ఆదిత్యుల చేత చక్కగా కూర్చబడినది అంటూ చెప్పుకొచ్చారు. ఈ ద్వాదశ ఆదిత్యుల కాంతుల నుండి వెలువడే వివిధ వర్ణాలు ఈ కిరీటంపై ఉన్న చంద్రరేఖ పైన పడి ప్రతిఫలిస్తాయి అంటున్నారు. అటు అమ్మవారి కిరీట ధ్యానం పరమేశ్వర భక్తిని పెంపొందించి చిత్తంలో స్థిరపరుస్తుంది. పద్మరాగమణుల చేత ప్రకాశించే కిరీటాన్ని ధరించింది అన్నది మనం ఈ రకంగా ఈ పద్మరాగాల గురించి ఇక్కడ రెండో అర్థంలో చెప్పుకోవడం జరుగుతోందనమాట. అంటే బాహ్యంగా చూస్తే మనకి పద్మరాగమణుల ద్వారా వచ్చినది, దైవికంగా మనం ఆలోచిస్తే అక్కడ ద్వాదశ ఆదిత్యుల చేత చక్కగా కూర్చబడి తగినటువంటి అమ్మవారి విగ్రహం అంటూ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అమ్మవారిని మనం పూజించినప్పుడు లలితా సహస్రనామంలో కూడాను కిరీటం దగ్గర నుంచి మొదలు పెడుతూ ఉంటాం. అలాగే ఇందులో కూడాను కిరీటం దగ్గర నుంచి మొదలుపెట్టి మనకి ఆవిడ వర్ణన ఆరంభం అవుతుందన్నమాట.
ఇందులో అమ్మవారి కిరీటాన్ని ఆదిశంకరులు వారు ఉత్ప్రేక్ష అలంకారము, అతిశయోక్తి అలంకారాలతోటి వర్ణిస్తున్నారంట. అమ్మవారి కిరీటం గగనమణులతో పొదగబడి ఉంది అని చెప్తున్నారు అక్కడ మనకి. అంటే ఆకాశంలో మణి అంటే మనకెవరు? సూర్యుడేగా. అందుకే 12 మంది ఆదిత్యులతోటి కోటి సూర్యప్రభ అని ఆ కాంతి గురించి మనకిక్కడ చెప్తున్నారాయన. ఇంతకీ ఈ ద్వాదశ ఆదిత్యులెవరు? ఇంద్రుడు, ధాత, పర్జనుడు, త్వష్ట, పూష, అర్యముడు, భృగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు వీరందరూ మణుల రూపాలు ధరించి ఆవిడ కిరీటంలో ఉండిపోయారు. అయితే వారి కాంతికి ఈ చంద్రుడు మరింత విచిత్రంగా మెరవడం మొదలుపెట్టారనమాట. పరమేశ్వరి కిరీటము పద్మరాగ మణులతోటి ప్రకాశిస్తుందంటూ చెప్పుకుంటున్నాం కదా! ఈ మణుల యొక్క ఎరుపుదనం భక్తుల యొక్క భక్తిని పెంచుతుంది. ఆ దేవి అరుణఛాయలో ఉంటుంది. ఎర్రని వస్త్రాలను, ఎర్రని పూలను ధరిస్తుంది అని కూడాను మనం చెప్పుకుంటూ ఉంటాం. కామము, అనురాగము అనే గుణాలు కల ఈ కురువిందాలు అనే మణుల చేత అలంకరించబడిన ఈ కిరీటము గల దేవిని ధ్యానించడం మంగళప్రదం అంటూ మనం ఇక్కడ చక్కగా మనం చెప్పుకోవచ్చు. ఆకాశమే మకుటంగా గల ఈవిడికి మామూలు ఈ కురువింద మణులు ఏ రకంగా శోభిస్తాయి? అందుకే మనకి ఆదిత్యుల్ని మణులుగా ఇందులో చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక్కడ శాస్త్రి గారు మనకి ఇంకొన్ని ఖగోళ రహస్యాలను కూడా చెప్తున్నారు. అమ్మవారి మకుటం పైన మణి వంటి సూర్యుడు, ఆ పైననే సమీపంలో అందమైన సన్నని చంద్రరేఖ ఉంది అంటున్నారు కదా! ఈ దృశ్యం ఆకాశంలో కూడా కొన్ని సమయాల్లో ద్యోతకం అవుతుంది అంటున్నారు. దాని వివరాలు చెప్తున్నారు. అదొకసారి ఆ యాంగిల్ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అమావాస్య నాడు సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలో, ఒకే కోణం దగ్గర ఉంటారు. సూర్యుడు రాశి చక్రంలో ఒక రోజుకి 1 డిగ్రీ ముందుకు వెళ్తే, చంద్రుడు సుమారు 13 డిగ్రీలు ముందుకెళ్తాడు. అంటే సూర్యుడితో పోల్చినప్పుడు చంద్రుని సాపేక్ష వేగం ఒక రోజుకి 13 డిగ్రీలు. -1 డిగ్రీ అన్నమాట. అంటే 12 డిగ్రీల దగ్గర ఆగుతుంది. ఒక్కొక్క రోజుకి చంద్రుడికి ఈ 12 డిగ్రీల సాపేక్ష వేగంతోటి సూర్యుని కంటే ముందుగా ఉంటుంది. మాసం మొత్తం 30 తిథులు కాబట్టి 30 × 12 360 డిగ్రీలు పూర్తి చేసి మాసాంతం వరకు మళ్ళీ సూర్యుని వద్దకు చేరుకుంటుంది ఈ చంద్రుడు. అమావాస్య నాడు సూర్యుడు, చంద్రుడు రాశి చక్రంలో ఒకే చోట ఉండగా, మర్నాడు అంటే శుద్ధ పాడ్యం నాడు చంద్రుడు సూర్యుడికి 12 డిగ్రీలు ముందుగా ఉంటాడు. ఈ విధంగా వెళ్తూ పూర్ణిమ వచ్చేటప్పటికి 15 × 12 లెక్క కట్టుకుంటే 180 డిగ్రీలు సూర్యుడు చంద్రుడికి ముందుగా ఉంటాడు. అంటే సూర్యోదయం వేళకి సూర్యుడు తూర్పు దిశ వద్ద ఉంటే చంద్రుడు పశ్చిమ దిక్కు దగ్గర ఉన్నాడనమాట. లేదా సూర్యాస్తమ సమయంలో సూర్యుడు పశ్చిమ దిక్కుగా ఉన్నప్పుడు చంద్రుడు తూర్పు దిక్కుగా పైకి ఉదయిస్తూ ఉంటాడు. అమావాస్య నాడు సూర్యుడు, చంద్రుడు రాశి చక్రంలో ఒక్కో చోట ఉండగా, అమావాస్యకు ముందు రోజు అంటే కృష్ణ చతుర్దశి రోజున చంద్రుడు సూర్యుడి కంటే 12 డిగ్రీలు వెనక్కుంటాడు. ఈ ప్రస్తుత శ్లోకంలో వర్ణించిన అమ్మవారి మకుటంలోని సూర్యుడు ఇంద్రధనుస్సును వలె భాసించును. ఇందులో రేఖలు సూర్యచంద్రులతో కూడిన అమావాస్య, కృష్ణ చతుర్దశి సంధికాలం నాటి దృశ్యాన్ని స్ఫురింపచేస్తాయి అంటున్నారు ఈయన. అందుకే కార్తీక కృష్ణ చతుర్దశిని రూప చతుర్దశి అని కూడా చెప్తారంటున్నారు ఈ మహానుభావుడు. ఈ రకంగా మరో కొత్త విశ్లేషణ కూడాను వినడం జరిగింది. ఇక్కడ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే గనక, శ్రీదేవి ఉపాసన విషయంలో కృష్ణ చతుర్దశి ఉపయుక్తమైనది అంటూ చెప్తుంటారనమాట. అందుకే ఆ కార్తీక బహుళ చతుర్దశి రోజు సాక్షాత్తు ఆ శ్రీదేవి రూపమే కనబడుతుంది అంటూ మనకి పెద్దలు చెప్తుంటారు. మాణిక్యాది నానారత్న ఖచిత కిరీట కాంతి సంవలిత చంద్రశకలము చూస్తే ఇంద్రచాపం మనస్సులో తోచునని. ఇలా తోయడం ఎవరికి? మహాదేవునికే. అన్యులు శ్రీదేవి ముఖావలోకంకు శక్తి గలవారు కానే కారు అంటూ ఇక్కడ భావన అన్నమాట. ఎవరైతే ఈ కిరీట లక్షణాన్ని కీర్తిస్తున్నాడో వాడికి శ్రీదేవి సాక్షాత్కారం ప్రాప్తించిందనే చెప్పాలి.
ఆ సాధకుడు ఆ కిరీటాన్ని ఆలోకించి హిమకిరీటాయ సహస్రాదిత్య తేజసే నమః అంటూ మంత్రోచ్చారణ చేసుకుంటాడట. కిరీట మంత్ర విశేషంను గురుముఖతః గ్రహించాలి అంటున్నారు పెద్దలు. ఈ కిరీటం వల్ల సాక్షాత్కారం లభిస్తుందని, అలాగే ధ్యాన యోగం వల్ల శ్రీదేవి సాక్షాత్కారం ప్రాప్తించి అమ్మవారి కిరీటాన్ని చూడగలిగే స్థాయికి చేరుకుంటాడని ఇక్కడ ఈ కిరీట మాహాత్మ్యం గురించి చెప్తున్నారు మనకి. ఇక్కడ మనకి సూర్యుడినే ప్రమాణంగా ఎందుకు చెప్పుకున్నారు అంటే ఇక్కడ ద్యుమణిహి తరణహి అనే ఆద్య అమరంలో మనకి చెప్పబడింది. గగనమణి సూర్యుడని చెప్పడానికి ఇదొక ప్రమాణం అన్నమాట. ఈ శ్లోకానికి మనం ఈ రకంగా అర్థాన్ని చెప్పుకోవచ్చు. అలాగే దీనికి యంత్రం వస్తే గనక అష్టకోణం ఇది. రం బీజద్వయము, రీం బీజద్వయ యుక్తము, అష్ట త్రిశూలాలతోటి కూడినటువంటిదనమాట ఇది. ఎప్పుడు చెప్పినట్టుగానే ఈ యంత్రాన్ని గాని, బీజాక్షరాలను గాని మనంతట మనం సాధన చేయకూడదు. గురుముఖతః విద్య నేర్చుకోవాలి. ఈరోజు మనం అమ్మవారి కిరీటానికి, ఆ కిరీటం యొక్క మహిమ, ఆ కిరీటంలో ఉన్న రహస్యం తెలుసుకున్నాం. రేపు మనం ఆవిడ కురుల గురించి తెలుసుకుందాం. ఆవిడ కురుల వెనక ఉన్న రహస్యం ఏమిటి? శంకరుడు వారు ఏ దృష్టికోణాన్ని మనకి మళ్ళీ చూపిస్తున్నారు? ఇదంతా వివరంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు.